Yeah. So this slide, it talks about becoming like Christ. ఈ స్లైడ్ గనక మనం చూస్తే క్రీస్తు వలె అవ్వడం గురించి ఇక్కడ ఉంది. So here we see in an unbeliever's lifespan, he has physical birth and he has physical death. ఒక అవిశ్వాసి యొక్క జీవితం మనం చూసినట్టయితే అతనికి భౌతికమైన పుట్టుక ఉంటుంది, భౌతికమైన మరణం ఉంటుంది. But if we consider the life of a disciple, కానీ ఒక శిష్యుని యొక్క జీవితాన్ని గనక మనం చూసినట్లయితే so it just doesn't have physical birth and physical death. దాంట్లో కేవలం భౌతికమైన పుట్టుక, భౌతికమైన మరణం మాత్రమే ఉండదు. So in between there is a spiritual birth. ఈ రెండిటికి మధ్యలో ఆత్మీయ పుట్టుక, ఆత్మీయ జననం అనేది ఉంటుంది. And Bible calls it as born again. దాన్నే బైబిల్ ఏమని పిలుస్తూ ఉందంటే తిరిగి జన్మించుట అని పిలుస్తుంది. So we have to be born from above. కాబట్టి మనం పై నుండి తిరిగి జన్మించబడాలి. The Spirit of God has to give us new birth. దేవుని యొక్క ఆత్మ మనకు నూతన జన్మను ఇవ్వాలి. And only those who repent and turn away from their sins and trust Jesus, God will give that new birth. ఎవరైతే మారు మనసు పొంది వెనుక తిరిగి లోకానికి ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు మాత్రమే తిరిగి జన్మిస్తారు. And after we are born again, so there is this narrow way it starts, the life in Christ starts. మనం తిరిగి జన్మించిన తర్వాత ఈ యొక్క ఇరుకు మార్గం అనేది మొదలవుతుంది. So we have to strive to become like Christ. మనం క్రీస్తు వలె అవ్వడానికి పోరాడుతూనే ఉండాలి. And that is the riches that we carry once we finish our race on this earth. ఈ భూమి మీద మన పరుగుని ముగించేసరికి మనం తీసుకుని వెళ్ళగలిగే ధనము, ఐశ్వర్యము అదే. So there is a saying in Telugu which says that మనం చనిపోయిన తర్వాత ఏమీ తీసుకెళ్ళం. తెలుగులో ఆ మాట ఉంటుంది, మనం చనిపోయాక మనతో పాటు ఏమీ తీసుకెళ్ళము అని. But when a disciple dies, he will take the likeness of Christ that he has gained while his life on this earth, while he lived on this earth. కానీ ఒక శిష్యుడు మాత్రం తన భూమి మీద జీవించినప్పుడు ఎలాగైతే క్రీస్తు పోలికను పొందుకున్నాడో ఆ క్రీస్తు పోలికని తనతో పాటు తీసుకుని వెళ్తాడు. So I want to talk in one area where we can become like Christ. అయితే మనం క్రీస్తు వలె అవ్వగలిగే ఒక విషయం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. Moses, can you go to next slide, please? Yeah. So here we can see the attitude of Jesus here. ఇక్కడ మనం యేసు యొక్క వైఖరిని చూడొచ్చు. So it says in Matthew 10:42 that even if someone gives a cup of cold water to a disciple, Jesus is saying that he will not lose his reward. ఇక్కడ మత్తయి సువార్త 10:42 వచనంలో యేసయ్య ఏమని చెప్తున్నాడంటే, మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని అన్నాడు. So here Jesus is not just thankful. ఇక్కడ యేసయ్య కేవలం కృతజ్ఞత మాత్రమే కలిగి లేడు. So he is saying that I will give him a reward. ఆయన ఏమంటున్నాడంటే ఆయనకి నేను ప్రతిఫలాన్ని ఇస్తాను. So that is the attitude that Jesus has. యేసయ్య అటువంటి వైఖరిని కలిగి ఉన్నాడు. And we also should have such an attitude. మనం కూడా అటువంటి వైఖరిని కలిగి ఉండాలి. So we should never forget the good things that we have received from God and from others. దేవుని యొద్ద నుండి ఇతరుల దగ్గర నుండి మనం పొందుకున్న మంచి వాటి గురించి మనం ఎన్నడూ మర్చిపోకూడదు. So here just think about a person X has given some cup of water to one of Jesus' disciple. ఇక్కడ ఒకసారి ఆలోచించండి, ఎక్స్ అనే వ్యక్తి యేసయ్య శిష్యుల్లో ఒకనికి ఒక గిన్నెడు చన్నీళ్లు ఇచ్చాడు అనుకుందాం. But let us assume Jesus has already done so many good things to that person called as X. అయితే ఆ ఎక్స్ అనే వ్యక్తికి యేసయ్య అప్పటికే చాలా మంచివన్నీ విషయాలు చేశాడు అనుకుందాం. But still Jesus is remembering the good thing that X has done. అయినప్పటికీ కూడా ఆ ఎక్స్ అనే వ్యక్తి చేసిన ఆ మంచి పనిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. And Jesus forgot
all the good things that he has done to him. యేసయ్య ఆ ఎక్స్ అనే వ్యక్తి పట్ల తాను చేసిన మంచివన్నిటిని మర్చిపోతూ ఉన్నాడు. So can you go to next slide, please, Moses? Yeah. So here, this is the picture I got when I'm meditating on this verse. ఈ వచనంని నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ దృశ్యాన్నే నేను పొందుకున్నాను. So think about a scale, a weighing scale. ఇక్కడ ఒక తక్కిడిని చూద్దాం. So here, and you put all the good things you did to others and all the good things others did to you. ఇక్కడ నీవు ఇతరులకు చేసిన మంచంతటిని ఒకవైపు, ఇతరులు నీకు చేసిన మంచంతటిని ఒకవైపు పెట్టి చూస్తే, And when you put both of these good things that you have done to others and others have done to you, మరి నీవు ఇతరులకు చేసింది లేదా ఇతరులు నీకు చేసిన ఈ మంచివంతటిని మనం ఇక్కడ పెట్టి చూస్తే, and on which side it is going down. ఎటువైపు అది కిందకి వెళ్తూ ఉంది. So here, if you see, in Jesus' case, it is the good things others did to us. అయితే యేసే విషయంలో చూస్తే ఇతరులు మనకు చేసిన మంచి అనేది అది బరువుగా కిందకి దిగుతూ ఉంది. So he's even remembering a cup of cold water that someone has given to his disciple. ఎవరో తన శిష్యుల్లో ఒకనికి ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ఆయన దానిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. Only a humble man can do that. కేవలం దీనుడు మాత్రమే ఆ విధంగా చేయగలడు. Only a humble man will feel that I should be grateful for all the good things that I have received from others. దీనుడు మాత్రమే ఇతరుల దగ్గర నుంచి నేను పొందుకున్న సమస్త మంచి విషయమై నేను కృతజ్ఞత కలిగి ఉండాలి అని అనుకుంటాడు. But in the other way, the proud man will think that okay, others should be grateful for the good things that I have done to them. అయితే మరో ప్రక్క గర్విష్ఠి ఎలా అనుకుంటాడంటే, నేను ఇతరులకు చేసిన మంచి విషయమై ఇతరులు నన్ను గొప్పవాడు అనుకోవాలి. So we should always strive to have this attitude of Jesus in our lives. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా యేసయ్యలో ఉన్న ఈ వైఖరిని పొందుకున్నట్లుగా పోరాడుతూ ఉండాలి. So let us judge ourselves whether we are really feeling that gratitude in our heart for all the good things that we have received so far from the Lord and from others. ఇప్పటి వరకు మనం ప్రభు యొద్ద నుండి ఇతరుల దగ్గర నుంచి పొందుకున్న మంచి విషయమై అటువంటి వైఖరిని కలిగి ఉన్నామా లేదని మనం పరిశీలించుకుందాం. But if we are proud in our hearts, we will feel that why that so and so person is not being grateful to me even after I have done so much good to him. కానీ అలా కాకుండా మనం ఒకవేళ గర్విష్ఠులంగా ఉంటే, నేను ఆ వ్యక్తికి ఎంతో మంచి చేసినప్పటికీ ఆ వ్యక్తి ఎందుకు నా పట్ల కృతజ్ఞత కలిగి లేడు అని ఆలోచిస్తూ ఉంటాం. Can you go to next slide, Moses? Yeah, so let us press on to perfection in this area. ఈ విషయంలో మనం సంపూర్ణ వగుటకు సాగిపోతూ ఉందాం. So let us always remember the good others have done to us. కాబట్టి ఎల్లప్పుడూ కూడా ఇతరులు మనకు చేసిన మేలును మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. So like how Jesus remembered a small act of goodness that others did for his disciple. ఎలాగైతే యేసయ్య తన శిష్యులకు ఇతరులు చేసిన ఒక చిన్న పని కృతజ్ఞత కలిగి ఉండడం ఎలా ఉందో మనం చూడొచ్చు. And let us also not meditate on the good we did to others. మరియు మనం ఇతరులకు చేసిన మేలు గురించి మనం దానిని ధ్యానిస్తూ జ్ఞాపకం చేసుకుంటూ ఉండకూడదు. And it is our nature that whenever we do some good thing, we always want to meditate upon it and we always want others to bring it in the conversation. మనం ఎవరికైనా మేలు చేసినప్పుడు దాని గురించి మనం మాట్లాడాలనుకుంటాం. ఆ సంభాషణలో ఇతరులు దాన్ని తీసుకురావాలి అని ఆశపడుతూ ఉంటాం. But let us read this verse from Matthew 25. ఈ వచనం ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో from 35 to 39. మత్తయి సువార్త 25వ అధ్యాయం 35 నుంచి 39 వచనాలు. Can you read it, brother? Yes, brother. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. దప్పికొంటిని, నాకు దాహమిచ్చితిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి.
రోగినై ఉంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితిరి అని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పిగొని ఉండుట చూచి ఎప్పుడు దాహమిచ్చితిమి, ఎప్పుడు పరదేశమై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటిమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగువై ఉండుటైనను చెరసాలలో ఉండుటైనను చూచి నీ యొద్దకు వచ్చితిమి అని ఆయనను అడిగెదరు. Yeah, 40th verse also, brother. 40వ వచనం కూడా చదువుకుందాం. అందుకు Ah, రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరి అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని వారితో అనును. thank you, brother. So here, these people who are on the right side of God, they forget all the good things that they have done to others. అయితే దేవునికి కుడి పక్కన, ఈ ఉపమానంలో రాజు కుడి పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇతరులకు చేసిన మేలుని వాళ్ళు మర్చిపోయారు. So they did so many good things in the name of Christ to others, అంటే వాళ్ళు క్రీస్తు నామములో ఇతరులకు చాలా మేలు చేశారు. but they didn't meditate on the good that they have done to them. అయితే వాళ్ళు ఇతరులకు చేసిన మేలు విషయమై ధ్యానిస్తూ ఆలోచిస్తూ ఉండలేదు. And they forgot about it altogether. వాళ్ళు పూర్తిగా దాన్ని మర్చిపోయారు. And to such an extent that they are asking the Lord, Lord, when did we see you as a stranger? And when did we see you as hungry? And when did we see you as thirsty? వాళ్ళు ఏమంటున్నారంటే, ప్రవ్వా, నీవు ఎప్పుడు పరదేశం ఏంటంటే మేము చూసాం, నీకు దిగంబరం ఏంటి ఎప్పుడు చూసాం, నీకు దాహం ఎప్పుడు వచ్చినప్పుడు ఎప్పుడు నీళ్ళు ఇచ్చాము నీకు అని అడుగుతూ ఉన్నారు. And God is remembering them. So to the extent that you have done to one of these brothers of mine, you did it to me. అయితే దేవుడు వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేశారు అనే దాన్ని వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. So let us be like this people who are on the right side of the king. కాబట్టి ఈ రాజుకు కుడి ప్రక్కన ఉన్న వారి వలె మనం ఉండాలి. So as and when we have the opportunity, let us do good to the people of God, but forget about it after we have done our job. మనకు అవకాశం దొరికినప్పుడల్లా దేవుని ప్రజలకు మేలు చేస్తూ ఉందాం. ఆ తర్వాత దాన్ని మర్చిపోదాం. And the third thing is that we should not remember the bad things others have done to us. తర్వాత మూడో విషయం ఏమిటంటే, ఇతరులు మనకు చేసిన చెడు విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోకూడదు. And it's our nature that we always want to remember the bad things, the bad words that others have said about us. ఇతరులు మనకు పట్ల చేసిన చెడు విషయాలను, చెడు మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. But let us look onto Jesus, and he forgave even the people who are crucifying him. అయితే యేసయ్య వైపు మనం చూస్తూ ఉంటే గనక, యేసయ్య ఏం చేశాడంటే తనను సిలువ వేస్తున్న వారిని కూడా ఆయన క్షమించాడు. And let us be merciful just as our God is merciful. మన దేవుడు ఎలా అయితే కనికరం కలిగి ఉన్నాడో అలాగే మనం కనికరం కలిగి ఉందాం. And we can't reach to such a life in a single day. అటువంటి జీవితంలోనికి మనం ఒక్క రోజులోనే వెళ్ళలేము. But if we strive to achieve it, then definitely God will help us. అయితే దాన్ని పొందుకోవాలని మనం పోరాడినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. So I want to show one verse from Luke chapter 8. లోకాసువార్త 8వ అధ్యాయంలో నుంచి ఒక వచనాన్ని చూపించాలనుకుంటున్నాను. 8:15. లోకాసువార్త 8వ అధ్యాయం 15వ వచనం. మంచి నేల నుండు వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. Yeah, so here it says they hear the word of God with a good and honest heart and hold fast. ఇక్కడ మనం చూసినట్లయితే వారు యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దాన్ని అవలంబించారు. So it says they have a good and honest heart. So whenever we hear a word of God which challenges us, Lord, it's really wonderful that we need to have such a heart of gratitude. మనం ఇటువంటి వాక్యం విన్నప్పుడు ప్రభువా, నిజమే, ఇటువంటి కృతజ్ఞత కూడిన
హృదయాన్ని నేను కలిగి ఉండాలి అని మనం అనుకోవచ్చు. And we are honest about it. We don't have that. మనం యథార్థంగానే అది మనం కలిగి లేమని మనం ఒప్పుకోవచ్చు. Then here what we should do is we should hold it fast. అయితే మనం ఏం చేయాలని చెప్తూ ఉందంటే, దాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. ఓపికతో గట్టిగా పట్టుకోవాలి. So it says in Amplified Bible, it says that we should hold it fast tightly. యాంప్లిఫై బైబిల్‌లో ఇది ఇక్కడ ఏమని చెప్పబడిందంటే, దాన్ని చాలా గట్టిగా మనం పట్టుకోవాలి. So it reminds me of how Jacob strived with God in Genesis. ఇది నాకేం జ్ఞాపకం చేసిందంటే, యాకోబు ఆదికాండంలో దేవునితో ఎలా పెనుగులాడాడో అనే దాన్ని జ్ఞాపకం చేసింది. So we should also hold it fast and say, Lord, I really need this life. I want to be like you. Please help me. మనం కూడా అదే విధంగా గట్టిగా పట్టుకొని, ప్రభువా ఈ జీవితం నాకు కావాలి. నాకు ఇటువంటి జీవితం జీవించాలని ఉంది. నాకు సహాయం చేయండి అని మనం అడగాలి. And we should never give up. మరియు మనం ఎన్నడూ దాన్ని విడిచిపెట్టకూడదు. And definitely, as it says in the last part of this verse in Luke 8:15, we will bear fruit one day. ఈ లూకా 8:15 చివర్లో చెప్పినట్లుగా ఒకానొక దినాన మనం ఫలిస్తాం. When we persevere, when we endure, definitely God will bring such fruit in our life. ఎప్పుడైతే మనం ఓపికతో సహనంతో ఉంటామో దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో అటువంటి ఫలాన్ని తీసుకొస్తాడు. And when we have such an attitude of gratitude in our life, it says in 1 Thessalonians 5:18-19, so there is a connection between these two verses. అయితే అటువంటి వైఖరిని మనం గలక ఈ కృతజ్ఞత వైఖరిని కలిగి ఉంటే, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక వచనాన్ని మనం చూస్తే, ఇప్పుడు మనం ముందు చదివిన వచనానికి దీనికి సంబంధం ఉంది. In 1 Thessalonians 5th chapter 18th verse, we all know this verse, in everything give thanks, for this is God's will for you in Christ Jesus. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18-19 వచనం మనందరికీ తెలుసు. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని మనం చూస్తూ ఉంటాం. And immediately it says, do not quench the spirit. వెంటనే ఇక్కడ ఏమని చెప్తుందంటే, ఆత్మను ఆర్పకుడి అని చెప్తూ ఉంది. So, and it is the spirit of thanksgiving that will keep our spiritual lamps burning all the time. ఈ యొక్క కృతజ్ఞత ఆత్మే మన ఆత్మీయ దీపాలను ఎప్పుడు వెలుగుతూ ఉండేటట్లు చేస్తూ ఉంటుంది. On the contrary, if we complain and grumble, we will quench the spirit. We will quench the fire of the spirit. దానికి వ్యతిరేకంగా మనం ఫిర్యాదులు చేసి సనుగుతూ ఉంటే ఆ ఆత్మను మనం ఆర్పేస్తూ ఉంటాము. But we should strive, Lord, I never want to quench the fire of the Holy Spirit that is in me. కాబట్టి మనం చెప్పాలి, ప్రభువా నాలో ఉన్న ఆ పరిశుద్ధాత్మని యొక్క ఈ ఆత్మను నేను వేయకూడదు, అణిచివేయకూడదు అని అనుకుంటూ ఉన్నాను. And when we really desire and when we don't give up, God will definitely honor our faith. మనం నిజంగా దీన్ని ఆశపడి మనం విడిచిపెట్టకుండా ఉంటే దేవుడు మన యొక్క వాంఛను నెరవేరుస్తాడు. And let us be grateful for everything God has done for us. దేవుడు మన కొరకు చేసిన ప్రతి దాని విషయమై మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. Let us be grateful for our parents, for our family members. మన యొక్క తల్లిదండ్రులను బట్టి, మన కుటుంబీకులను బట్టి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. Especially let us be grateful to our parents. ప్రత్యేకంగా మన తల్లిదండ్రుల పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. They have done so much for us. వారు మన కొరకు ఎంతో చేశారు. They may not know the truth that we know. మనకు తెలిసిన సత్యం వారికి తెలియకపోవచ్చు. But still we should respect them and honor them. అయినప్పటికీ కూడా మనం వారిని గౌరవించాలి, మనం వారిని సన్మానించాలి. So we should be thankful for everything that they have done for us. మన కొరకు వాళ్ళు చేసిన సమస్తాన్ని బట్టి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. And let us be grateful to the church and the truths that we have learned in the church. మరియు సంఘం పట్ల, సంఘంలో మనం నేర్చుకున్న సత్యాల పట్ల మనం ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి. And for the elders and fellow brothers and sisters in Christ. సంఘ పెద్దల పట్ల మరియు మన తోటి సహోదరుల పట్ల, క్రీస్తులో ఉన్న వారి పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. So if we really take time and take a note of all the good things that we have received from God and for others, really we count how much blessed we are. నిజంగా మనం సమయం తీసుకుని దేవుని యొద్ద నుండి మరియు ఇతరుల యొద్ద నుండి మనం ఎన్ని మేలులను పొందుకున్నామో మనం లెక్క చూసినట్లయితే మనం ఎంతో కృతజ్ఞత కలిగి ఉంటాము. So can you go to next slide, please? Yeah. So here, as I was meditating on
the subject of thankfulness, the life of Lazarus, it really challenged me. ఈ యొక్క కృతజ్ఞతకు సంబంధించిన ఈ అంశాన్ని నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు లాజరు యొక్క జీవితం నన్ను ఎంతగానో సవాల్ చేసింది. We all know this incident which Jesus said in Luke chapter 16. లోకాసువార్త 16వ అధ్యాయంలో ఉన్న ఈ సంఘటన మనందరికీ తెలుసు. So here Lazarus is poor and he doesn't have. It says in verse 25 that Lazarus received bad things. అయితే ఇక్కడ మనం 25వ వచనంలో చూసినట్లయితే ఈ ఈ లాజరు Verse 25. చెడు వాటిని పొందుకున్నాడు, చెడ్డ వాటిని పొందుకున్నాడు అని మనం చూస్తాము. Yeah, so Abraham is saying that, child, remember that during your life, Yes. you received your good things, and likewise Lazarus bad things. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే అబ్రహాం అంటున్న, కుమారుడా నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైన సుఖం అనుభవించితివి, అలాగనే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకున్నాము. So in English it says bad things in NASB. NASB లో ఇంగ్లీష్ లో అయితే ఇక్కడ చెడ్డవి అని చెప్పబడింది. So here, though Lazarus received bad things, he doesn't have health, he doesn't have money, food, family, shelter. అయితే ఇక్కడ ఈ లాజరు ఈ చెడ్డవి పొందుకున్నాడు, లేదు కష్టం అనుభవించాడంటే తనకి ఆరోగ్యం లేదు, డబ్బు లేదు, ఆహారం లేదు, కుటుంబం లేదు, ఉండడానికి నీడ లేదు. And moreover, it says that dogs are licking his wounds. అంతకు మించి ఇక్కడ ఏమని చెప్పబడుతుందంటే కుక్కలు తన యొక్క కురుపులు నాకుతున్నాయి అని చెప్పబడింది. And none of us I think none of us have ever seen such a case around us. అయితే మనలో ఎవరం కూడా మన చుట్టూ అటువంటి పరిస్థితిని ఎక్కడా చూసుంటామని నేను అనుకోవట్లేదు. We haven't received such a bad things in our lives. మన జీవితాల్లో ఇంత చెడ్డు విషయాల్ని మనం ఎవరూ పొందుకోలేదు. And we might not have even seen some people receiving bad things around us. మన చుట్టూ ఉన్న వారిలో కూడా కొన్ని చెడ్డ విషయాలను పొందుకోవడం మనం చూసుండొచ్చేమో కానీ, but yet Lazarus didn't complain and murmur. అయితే లాజరు ఇన్ని చెడు విషయాలు అనిపించినప్పటికీ కూడా తను ఫిర్యాదులు చేయలేదు, సనగలేదు. But he kept his faith. కానీ తన విశ్వాసాన్ని తను కాపాడుకున్నాడు. And he remained thankful. మరియు తన కృతజ్ఞతగా కలిగి ఉన్నాడు. So it says here, after Lazarus died, in verse 22, now the poor man died and was carried away by the angels to Abraham's bosom, and the rich man also died and was buried. 22వ వచనం మనం చూసినట్టయితే, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుపబడెను, ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. So it says that Lazarus died and was carried away by the angels, not to heaven but to Abraham's bosom. ఇక్కడ ఏమని చెప్తుందంటే, లాజరు చనిపోయి దేవదూతల చేత ఆయన పరలోకానికి తీసుకొని పోబడ్డాడు అని చెప్పబడలేదు, కానీ అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు తీసుకొని పోబడ్డాడు అని చెప్పబడింది. So it's one thing that, okay, God sending his angels, okay, now Lazarus is dying, so bring him and put him in some place in heaven. మరి ఇప్పుడు లాజరు చనిపోతున్నాడు, దేవదూతలు మీరు వెళ్ళి ఆయన్ని తీసుకుని వచ్చి పరలోకంలో ఒక చోట పెట్టండి అని చెప్పడం ఒక విషయం. No, but God didn't say that. He said, go, my son Lazarus is in his last hour. As soon as he die, you bring him and put him on Abraham's bosom. అయితే దేవుడు ఏం చెప్పాడు అంటే, లాజరు చనిపోయిన వెంటనే అతన్ని తీసుకుని వచ్చి అబ్రహాము రొమ్మును పెట్టండి అని చెప్పాడు. So why? Because Lazarus has the same faith as Abraham. ఎందుకనంటే అబ్రహాముకి ఏ విశ్వాసం ఉందో లాజరుకు కూడా అదే విశ్వాసం ఉంది. So we read in Hebrews 11 that Abraham, when God commanded Abraham to leave his family and his hometown, it says in Hebrews 11 that Abraham obeyed God, not knowing where he is going. అయితే మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో దేవుడు అబ్రహాంని, తన కుటుంబాన్ని, తన సొంత ఊరిని విడిచిపెట్టి రమ్మన్నప్పుడు తను ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకపోయినప్పటికీ కూడా తాను నమ్మి వచ్చాడని మనం చూస్తాం.
And even Lazarus also, he doesn't know the reason behind all these bad things that he is suffering. అయితే లాజరుకు కూడా తను అనుభవిస్తున్న ఈ చెడు విషయాలు అంతటికి వెనకాల ఉన్న కారణం తనకు తెలీదు. But he still believed that God is good, and he still kept his faith. అయినప్పటికీ కూడా తాను దేవుడు మంచివాడని అని నమ్ముతూ తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. Maybe he might have read about Job in Old Testament. మేబీ బహుశా అతను పాత నిబంధనలో యోబు గురించి చదివి ఉండొచ్చు. And he encouraged himself. ఆ విధంగా తాను ప్రోత్సహించుకుని ఉండొచ్చు. And that really pleased the Lord. అది నిజంగా దేవుడిని ఎంతగానో సంతోషపరిచింది. It is our faith that will please the Lord. మన విశ్వాసమే దేవుణ్ణి సంతోషపరుస్తుంది. And that faith will produce that heart of thankfulness. ఈ విశ్వాసమే ఈ కృతజ్ఞత ఆత్మను మనలో పుట్టిస్తుంది. And that is why when Lazarus died, God was so pleased and gave him the second highest position. అందుకే దేవుడు ఎంతో సంతోషించాడు కాబట్టే లాజరు మరణించిన వెంటనే ఆ రెండవ ఉన్నత స్థాయిని తనకి ఇచ్చాడు. But unlike Lazarus, we have received so many good things. మరి లాజరు వలె కాకుండా మనం ఎన్నో మంచి విషయాలను పొందుకున్నాం. And how much more we should be grateful for all the good things that we have received. మరి మనం పొందుకున్న మంచి విషయాలను బట్టి ఇంకెంత కృతజ్ఞత కలిగి ఉండాలి. So let us have this desire in our hearts, my dear brothers and sisters, to be like Christ. కాబట్టి మన హృదయాల్లో ఇటువంటి కోరికని మనం కలిగి ఉందాం సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వలె ఉండాలనే కోరిక. So we should have such a desire. Lord, I should not want to have an atom of complaining and grumbling spirit in my heart. మనం ఇటువంటి కోరికని కలిగి ఉండాలి. ప్రభువా, నా యొక్క హృదయంలో ఫిర్యాదులు సనుగులు అనే దానికి సంబంధించిన అణువైనా సరే దాని ఉండకూడదు నాలో అని మనం కోరికని కలిగి ఉండాలి. Lord, and believe that Lord will do that. ప్రభు దాన్ని చేస్తాడు అని నేను నమ్ముతున్నాను అని చెప్పాలి. And it is not outside the will of God. It is the will of God. ఇది దేవుని చిత్తానికి బయట ఉండే విషయం కాదు, ఇది దేవుని చిత్తమే. And definitely God will fulfill our desire. ఖచ్చితంగా దేవుడు మన యొక్క హృదయ వాంఛను నెరవేరుస్తాడు. May God help us. Thank you, brothers. Thank you, Brother Enosh. దేవుడు మనకు సహాయం చేయను గాక.